నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ప్రాక్టికల్గా తెలివిని ఉపయోగించి 10 మంది మీద ఆధారపడకుండా మీ జీవనం సుఖమయంగా సాగాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. నాకు మంచి కావాలని, అన్నీ పాజిటివ్గా మన లైఫ్లో జరగాలని నాకు కూడా కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఉంటే నాకు కూడా చాలా ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు? కానీ 90% మన ఊహలకు విరుద్ధంగా జరిగితే మరి ఎలా జీవించాలి? అసలు మనం మారకుండా జీవించగలమా? అసలు ఈ మార్పు అవసరమా? మనము లైఫ్ని చాలా స్టాండర్డ్గా, లైట్గా తీసుకుంటాం కనుకనే లైఫ్ విపరీతమైన ఇబ్బందులకి గురి చేస్తుంది, అవుతుంది కూడా. పరిష్కారం చూపగల వ్యక్తి ఒకరే, అదే మీరు. మనలో మార్పు రాకుండా సమాజం వైపు ఏలు చూపిస్తుంటే సమాజం మారుతుందా? సమాజం మనము ఏలు చూపిస్తే మారుతుందా? మనం ఎవరము? ఏక్ నిరంజన్, ఒకరమే. సమాజము అంటే కోట్లకు కోట్ల పాపులేషన్. నీ బోడి ఏలు సమాజం వైపు చూపిస్తే సమాజం మారుతుందా? ఏమనిపిస్తుంది? సమాజం మారుతుందా? అది ఎవరి ఏలు? నీ ఏలు. ఎన్ని ఏళ్ళు అవి? ఒక ఏలు. సమాజంలో కోట్లాది మంది, వాళ్లకు కోట్లాది ఏళ్ళున్నా అవి ఎవరి వైపు చూపించినా సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. సమాజం మన దగ్గర కోరితే మనం సమాజానికి దాసోహం కావాలి, కానీ మనకు సమాజం దాసోహం కాదు. ఇది ప్రతి మనిషి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. సమాజంలో మార్పు తేవాలనుకుంటే సమాజం యొక్క ప్రకృతి ఒకటే అయి ఉండాలి. అంటే సేమ్ మెంటాలిటీ గల ఒక 1000 మంది ఒక కూటమి ఉంటే ఆ మెంటాలిటీకి తగ్గ సూచనలు చేస్తే సమాజం మారుతుంది. కరెక్టా? అంటే సేమ్ మెంటాలిటీ ఉండి, అండర్స్టాండింగ్ కెపాసిటీ అలాగే ఉండి, సేమ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఉండి, కేపబిలిటీ ఉండి, సేమ్ పేషెన్స్ ఉంటే మీరు ఒక్క బిళ్ళ వేస్తే సమాజం మారిపోతుంది. ప్రాబ్లం ఏమంటే సమాజం మార్పు ఇష్టపడదు.
సమాజం మార్పు ఇష్టపడదు. మరి ఏమి ఇష్టపడుతుంది? సమాజం విచ్చలవిడితనం ఇష్టపడుతుంది. సమాజంకి రూల్స్ అంటే నచ్చదు. సమాజానికి పేషెన్స్ నచ్చదు. సమాజానికి ఓపిక లేదు. సమాజం చాలా తక్కువ టైంలో ఏదైనా ఉపాయాలు అడుగుతుంది. సమాజం ఏమి కోరుకుంటుందో అది ఒక ఇండివిజువల్ చేయాలి అని సమాజం బలంగా అనుకుంటుంది. అంటే సమాజం అంత బలమైనది, క్రూరమైనది, ఓపిక నశించింది. ఇలాంటి సమాజాన్ని మీ ఏలుతో మార్పు తేగలరా? తేలేదు. మరి సరే, అది పక్కన పెడదాం. మరి మీరు మారితే సమాజం ఒప్పుకుంటుందా? సమాజం చేంజ్ కాదు. సరే, మీరు మారింది అనుకోండి, మీలో మార్పు వచ్చింది. సమాజానికి విపరీతంగా మీలో మార్పు వచ్చింది. సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? సమాజం మిమ్మల్ని అనుసరించలేదు. మిమ్మల్ని సమాజం అనుసరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మెజారిటీ సమాజం వైపు ఉంది కనుక మిమ్మల్ని అనుసరించడం దానికి అవసరమే లేదు. అయితే సమాజం మీలోని మార్పును సహించలేదు. మారని సమాజం మార్పును సహించలేదు. మారని సమాజం మార్పును సహించలేదు. మార్పును కూడా సహించదు. అది తాను మారదు, మార్పును సహించదు. మరి అలాంటప్పుడు మనం మారకూడదా? సమాజానికి భయపడి మనం మారకూడదా? ఇది ప్రశ్న. చాలా మంది మారాలనుకుంటారు, కానీ సమాజానికి భయపడి, లొంగి, మొహమాట పడి మారరు. ఇది నేను చెప్పింది కరెక్టా కాదా? కమెంట్లో పెట్టండి. ప్రతి మనిషి మారాలని సంకల్పించుకొని సమాజానికి భయపడి, లొంగి, మొహమాట పడి మారాడు. ఇది కరెక్టా కదా? చాలా మంది మారాలనుకుంటారు. చాలా మంది దగ్గర బ్యూటిఫుల్ ఐడియాస్ ఉంటాయి మార్పుకు. మార్పు సాధ్యమేనా? సమాజం మారదు, సరే, మనలో మార్పు సమాజానికి ఒక చేదు బిళ్ళ లాంటిది. సమాజంపై నీవు ఒక మచ్చగా ఉండిపోతావు. నీ మార్పు నిన్ను సమాజం నుంచి వెలివేస్తుంది, దూరం పెడుతుంది. నీలో నిజాయితీ ఉన్నా, నీవు నిజమైన ఫిలాసఫీ నమ్మిన, సమాజం నమ్మిందే అది యూనివర్సల్ బలమైన నమ్మకమే. అది హోల్డ్స్ ట్రూత్ ఫర్ సమాజం. అంటే సొసైటీ ఏది నమ్ముతుందో అలాగే ప్రతి ఒక్క మనిషి ప్రవర్తించాలి అని కోరుకుంటుంది. అది తప్పైనా ఒప్పైనా. నీవు ప్రతిఘటిస్తే ఏమైతుంది? నీలోని మంచి మార్పు సమాజంలో మంచి పెంచగలదా? నీలోని మంచి మార్పు సమాజంలో మంచి పెంచగలదా? పెంచలేదు. నీలో మంచి పెంచుకోవడానికి నీకెంత టైం పడిందో దానికి అంటే కోట్ల రెట్లు, వేల రెట్లు
ఎఫర్ట్ పెడితే కానీ సమాజంలో కించిత్ మార్పు రాదు. చాలా మంది సమాజాన్ని ఈజీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటారు. నేను అందుకోసం మొదలు చెప్తానంట, మీరు చేంజ్ గారు. అది బలమైన నమ్మకం నాలో ఉంది. కానీ మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మార్పు రాదు, కరెక్టే. మార్పు రాదని నీలో వచ్చిన మార్పు సమాజం తెలుసుకోవాలి. సమాజం జీర్ణించుకోగలదా లేదా అది రెండో ప్రశ్న. నీలో మార్పు వచ్చిందా? అది బలంగా ఉందా? అది ప్రస్ఫుటంగా కనిపిస్తుందా? నీవు సిగ్గుపడకుండా దాన్ని బయట పెట్టగలవా? నీ మార్పు నీలో నీ పట్ల గౌరవం పెంచిందా? అయితే మార్పు అయినట్టు. నీవు మొహమాట పడుతున్నావా? నీపై నీకు నమ్మకం లేకుండానే మార్పు వచ్చినట్టు వచ్చి పోయిందా? నీలోని మార్పు అణగదొక్కిబడే ఉందా? అయితే నీలో మార్పు జరగలేదు అని అనుకోవాలి. మార్పు అంటే ఏమి? మార్పు అంటే కష్ట నష్టాలు, లోటుపాట్లు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ నీలోని వచ్చిన మార్పును నీవు బలంగా ప్రదర్శించినప్పుడు అది మార్పుగా పరిగణనలోకి వస్తుంది. ఇప్పుడు చాలా మంది మారాలని కోరుకుంటారు, మార్పుకు ప్రయత్నం చేస్తుంటారు, మార్పే జీవితం అంటారు. కానీ కొనాకేమవుతుంది? సొసైటీ ప్రెషర్తోని వాళ్ళే మారిపోతూ ఉంటారు కదా. మనం జనరల్ ఎట్లా చూస్తుంటాం. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్ మార్పు కోసం అని వచ్చాడు, సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఆ సమాజంలో మెజారిటీ చూసి జేడి లక్ష్మీనారాయణ తన మార్పు నినాదం విరమించుకున్నాడు. ఇంటర్వ్యూలు తప్ప ఆయన ఎక్కడ అంటే తన సత్తా చూపించలేకపోతున్నాడు, అంటే ఇమ్మడలేకపోతున్నాడు. తన ఫిలాసఫీ సొసైటీలో అంటే దాంట్లో ఇన్సర్ట్ చేయలేకపోతున్నాడు. అంటే ఇది మానవులతో సాధ్యం కాని ఫిలాసఫీనా అంటే కాదు. యూ కెన్ డూ ఇట్, బట్ యూ షుడ్ హ్యావ్ మాస్ ఫాలోయింగ్. అంటే మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి నిజాయితీ లేకపోయినా, మానవత్వం లేకపోయినా, తప్పుడు అలవాట్లు అయినా కేసీఆర్ తన ఫిలాసఫీని ఈజీగా జనాల్లో దింపగలడు. అదే జేడి లక్ష్మీనారాయణ చేయలేడు. అంటే నీ థాట్స్ యొక్క పవిత్రతను ఏ సొసైటీ చూస్తలేదు, నీ వ్యక్తిత్వం సొసైటీ పరీక్షిస్తలేదు. సొసైటీ ఎవరిని నమ్ముతుందో, ఎవరిని కాదు ఎవడిని నమ్ముతుందో వాడి ఫిలాసఫీ వంట పెట్టించుకుంటుంది. అంతేగాని నీలో మంచితనం, మానవత్వం, నీలో ఉన్న సద్గుణాలు ఇవన్నీ ఎవడు సెర్చ్ చేస్తలేడు. గూగుల్లో ఏం కనిపిస్తుందో అదే నిజం అనుకుంటా. అలాగే ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్, పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. When you mix the philosophy with the personality of the person, then that person can bring a change in society. కొంతమంది మాట సొసైటీ వింటుంది అంటే వాడి చరిత్ర చూసి సొసైటీ వింటలేదు, వాడి చరిష్మా ఆ మాటని వినేటట్టు చేస్తుంది. అది ఎంతకాలం కొనసాగుతుంది అనేది డౌట్. ఇప్పుడు మనం కేసీఆర్ ప్రభావం చూసినాం.
9 ఏళ్ళు ఏం వాగిండో అదే వేదం అయిపోయింది. పవర్లో దిగినాక కుక్కలు అడుగుతలేవు. అంటే పర్సనాలిటీ యొక్క రిస్ట్రిక్షన్ అలా ఉంది. ఆ బౌండరీస్ అలా ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం 9 ఏళ్ళు చెల్లుబాటు అయింది. 9 ఏట ఆ వ్యక్తిత్వం ఎంత పడిపోయిందంటే అది లేవలేని స్థితి. అంటే ఆయన ఫిలాసఫీనే ఆయనను కొంపముంచింది. సో ఈ మార్పు జరుగుతుంటే ఎవరిలో మార్పు రావాలి? ఇప్పుడు చాలామంది తమ మార్పు జరిగిపోయింది, ఇక సొసైటీ మార్పు రావాలి అనుకుంటారు. ఫస్ట్ తమ మార్పు జరిగిపోయింది అని ఎవరు స్టాంప్ వేయాలి అంటే తానే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తనకు తాను ఉద్ధరించుకున్నాడు, తనకు తాను సంస్కరింపబడన్నాడు అని అంటే అదంతా ఫేక్ అనుకుంటారు. ఇప్పుడు స్వామీజీలది ఉన్నట్టు, నేను స్వామీజీ అంటే నీవు ఫేక్ స్వామి, నీ ఫేక్ స్వామి అంట. అంటే ప్రజలు ఆటోమేటిక్గా నేను స్వామి అనుకోవాలి. నీకు నీవు స్వామి అనుకోవద్దు. ప్రజలు నిన్ను స్వామిగా స్వీకరిస్తే నీవు ఏ అబద్ధం చెప్పినా అది నిజం అనుకొని సమాజం స్వీకరిస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి, అంతవరకు గిమిక్ ప్లే చేయాలి. మార్పు అంటే ఇవాళ రేపు ఇలాగే ఉంది. మార్పు శంకరాచార్య టైం కాదు ఇది. మార్పు ఎవడు చేస్తాడో తెలియదు, వాడి వ్యక్తిత్వం తెలియదు, వాడి కాంట్రిబ్యూషన్ తెలియదు, సొసైటీలో వాడి ప్లేస్ తెలియదు. అంటే ఫలానా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ద్వారా మంచి విషయాలు సొసైటీకి తెలియాలనే రిస్ట్రిక్షన్ లేనే లేదు సొసైటీలో. ఎవడైనా రావచ్చు, ఏ ఫిలాసఫీ అయినా మాట్లాడవచ్చు. సొసైటీ ఎవడి మాటలు వింటుందో దానికే తెలియదు. అర్థమైంది? సో మార్పు మన పర్సనల్ థింగ్, మన పర్సనల్ అసెట్, మన పర్సనల్ ఖజానా. ఇది పంచడానికి కాదు. మార్పు మన కోసం, మార్పు మన ఫ్యామిలీ కోసం, అంతే. మార్పు సమాజం కోసం కాదు. సమాజం తీరు మనం అనుసరించినామంటే కొంపలు ఆరిపోతాయి. సమాజానికి అతిగా విరుద్ధంగా పోతే కూడా కొంపలు ఆరిపోతాయి. సమాజానికి మన వ్యక్తిత్వానికి కాస్తంత దూరం పెంచి మనలో సంస్కరణలు జరుగుతున్నాయని మనం రోజువారీగా గమనించి దాన్ని పటిష్టపరిచి బహిర్గతం కాకుండా సైలెంట్గా మనలో మార్పులు మనం చేసుకుంటూ పోతే కానీ మనం సొసైటీ నుంచి డిటాచ్ అయిపోయి మనలో మార్పు వచ్చి మనం ఉద్ధరింపబడాలి. సొసైటీ ఉద్ధరింపబడాలి అంటే అది అవుతుందో ఈ జన్మలో కాదో తెలియదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మీ మాట పెట్టి మర్చిపోవాలి. సొసైటీలో ఎట్లా అంటే చాట్ చేసినట్టు బ్లాగ్లో దాంట్లో పోయి మీ మాట చెప్పి ఎంటర్ కొట్టి పంపించేసేయాలి వాట్సాప్లా. అది పోతుంది, ఇన్నోడు వింటాడు, చూసినోడు చూస్తాడు, చేయడు చూడాడు. అంత మాత్రమే మీ పాత్ర అంతనే. వాట్సాప్ మెసేజ్ లాంటి పాత్ర మీది. సమాజంలో సమూలమైన మార్పులు తెస్తా అంటే పాసిబుల్గా మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టగలరు. దయచేసి ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని అడగగలరు. ఇలాగే చేస్తే ఇలా అవుతుంది అని చెప్పలేని పరిస్థితి. కనుక ఈ నూతన సంవత్సరంలో మార్పు మనలో మొదలై మనలో ఎండ్ అయితే చాలా సురక్షితం. మార్పు మనలో మొదలై మనలోనే సమాప్తం కావాలి. సమాజం దాన్ని ఆ మార్పును ఆచరించాలి అంటే ఒక యుగం పడుతుంది. కనుక మార్పు మనకు మంచిది, మార్పు మనకు మంచిది, మనకు పరిమితమైనది. ఈ చిన్న ఫిలాసఫీ మనం ఒక ఇయర్ ఫాలో చేయగలిగితే మనలో మన మార్పు సంవత్సరం నిలకడగా ఉండగలిగితే మనము
సమాజంలో ఒక భాగం కాబట్టి మనం కూడా సమాజాన్ని మార్చినట్టు ఒక ఫీల్ కావచ్చు. ఎప్పటి వరకు మనలో మార్పు నిలకడగా ఉండదో మనం సమాజాన్ని మార్చలేము, లేము అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.